గోదావరి జిల్లా వాసులకు వెటకారంతో పాటు మమకారం కూడా ఎక్కువేనన్నమాట తరచూ వింటూనే ఉంటాం. ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలతోనే చంపేస్తారంటూ సరదాగా కామెంట్స్ సర్వసాధారణం. కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో గోదావరిలో మర్యాదలు, వంటలు, కొత్త అల్లులకు ఇచ్చే ఆతిథ్యం గురించి తరచూ వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక సంక్రాంతి సమయంలో కొత్త అల్లుడికి చేసే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటకాలు చేసి పెట్టారు అత్తమామలు. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గత ఏడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహమై ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండి వంటలతో భోజనం ఏర్పాటు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటల పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేశారు.